ఈరోజు నేను కౌన్సిల్లో ప్రశ్న వేయడం జరిగింది. ఆ ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వ ఆసుపత్రులు మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు సరఫరా చేయబడిన మందులపై నిర్వహిస్తున్న నాణ్యతా పరీక్షలు ఏమిటి? స్టాక్ పంపిణీ వ్యవస్థ గణాంకాల ప్రకారం మందులు కేటాయించబడుతున్నాయా? గడువు ముగిసిన మందులు విలువ ఎంత? దాని వివరాలు ఏమిటి అనే ప్రశ్న వేసినప్పుడు మంత్రి గారు లిఖితపూర్వకంగా సమాధానం చెప్పారు. మరి ఆ చెప్పిన సమాధానంలో నేను అడిగిన ప్రశ్నలకి ఒక స్ట్రైట్ ఆన్సర్ రాలేదు. ఒక మామూలుగా చెప్పారు సాధారణంగా. మరి ఎందుకు ఈ ప్రశ్న వేయడం జరిగిందంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆసుపత్రి మీద 60 to 70% ప్రజలు ఆధారపడి ఉన్నారు. గ్రామీణ వర్గాల్లోనూ అలాగే పేద వర్గాలు అందరూ కూడా ప్రభుత్వ ఆసుపత్రి మీద ఆధారపడతారు. ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చిన మందుల మీద వాళ్ళు ఆధారపడి ఉన్నారు. కానీ మందుల క్వాలిటీ బాగోట్లేదని ఈ మధ్య చాలా కంప్లైంట్లు వచ్చినాయి. మందులు క్వాలిటీ బాగోపోవడం మూలంగా తప్పనిసరి అయ్యి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళడం మానేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ అధికమైన ఫీజులు ధరలు పెట్టి కొనుక్కుని ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక పక్క ప్రభుత్వం అనేక వేల కోట్లు కేటాయిస్తున్నా దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందివ్వలేకపోవడంలో ఉండే వైఫల్యాలు ఏంటి? మరి ప్రధానంగా మెడిసిన్స్ క్వాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకో క్వాలిటీ జరగట్లేదని ఆలోచన చేస్తే ప్రభుత్వం ఎప్పటికప్పుడు నాట్ ఆఫ్ స్టాండర్డ్ క్వాలిటీ NSQ అనేది వాడుతున్న మందులు క్వాలిటీలు ఏదైతే బాగోలేదో ఆ ఇన్ఫర్మేషన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ఫార్మ్ చేయాలి. సెంట్రల్ గవర్నమెంట్కి CP గ్రామ్స్ అనే వెబ్సైట్ ద్వారా ఇన్ఫార్మ్ చేయాలి. మరి ఇంతవరకు లాస్ట్ ఇయర్లో ఎన్ని మందులు పనిచేయటం లేదు, ఎన్ని మందులు సమర్థవంతంగా లేవు అనేది కంప్లైంట్ చేశారా అంటే దానికి తగిన సమాచారం లేదు. అలాగే ముఖ్యంగా యాంటీబయాటిక్స్ ప్రధానమైనది సిఫెక్సాన్ అండ్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ మెడిసిన్స్ ఒకటి ఉంది, అది పెంటాప్రోజోల్. ఈ రెండు మందులు బాగా షార్టేజ్గా ఉన్నాయి. యాంటీబయాటిక్ చాలా ఇంపార్టెంట్ ఎక్కడికి వెళ్ళినా సరే. ఆ మందులు ప్రభుత్వ హాస్పిటల్లో ఉండట్లేదు, PHCలో ఉండట్లేదు, ఏరియా హాస్పిటల్లో ఉండట్లేదు, ఈవెన్ జనరల్ హాస్పిటల్లో కూడా ఉండక వాటిని వెళ్ళి బయట కొనుక్కోమంటున్నారు. మరి ఇలాంటి మందులు ఎందుకు పెట్టలేకపోతున్నాం? ఇలాంటి మందులు పెట్టకపోవడం అనేది ఒక రకమైతే, గుడివాడలో మొన్న గత సంవత్సరం ఒకటి, ఈ సంవత్సరం ఏలూరు డిస్ట్రిక్ట్లో సుమారు లక్షలాది రూపాయల మందులు ఎక్స్పైరీ అయ్యి బయట పడేశారు. అంటే మందులు ఎక్స్పైరీ అయ్యేదాకా ఎందుకుంటున్నారు? మందు 6 నెలల ముందే ఎక్స్పైరీ అవ్వకముందే ఆ కంపెనీకి హ్యాండ్ ఓవర్ చేసుకుని మళ్ళీ ఫ్రెష్ లేటెస్ట్ డేట్ ఉన్నది మనం తెచ్చుకోవాలి. అంటే ప్రభుత్వం ఒక టెండర్ విధానం ఆ విధంగా ఉంటుంది. ఆ టెండర్ విధానాన్ని అధికారులు ఫాలో అవ్వటం లేదు. మరి ఒక సెంటర్లో ఎక్కువైపోతున్నాయి, ఒక సెంటర్లో ఉండట్లేదు, ఒక సెంటర్లో బీపీ మందులు ఉండట్లేదు, ఒక సెంటర్లో బీపీ మందులు ఎక్కువయ్యి ఎక్స్పైర్ అయిపోయి రోడ్డు మీద పడేస్తున్నారు. ఈ విధానాన్ని పూర్తిగా అరికట్టాలి. ఈ విధానాన్ని పూర్తిగా అరికట్టి క్వాలిటీ మెడిసిన్స్ మనం ఎప్పటికప్పుడు సమర్థవంతంగా చేస్తూ ఉండాలి. మరి మెడిసిన్లో క్వాలిటీ ప్రధానమైనది ఏంటంటే, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే డిజాల్వ్ అవుతుంది లోపలికి వెళ్ళిన తర్వాత. డిజాల్వ్ అయ్యే పర్సంటేజ్ చాలా ఇంపార్టెంట్. డిజాల్వ్ అయ్యి ప్రాపర్గా ఎక్కడ స్ప్రెడ్ అవ్వాలి, ఆ విధంగా స్ప్రెడ్ అవ్వట్లేదు మన మందులు. కొన్ని మందులు ఆ యొక్క కండిషన్స్ మనం తెలుసుకోవాలి. ఆ రిపోర్ట్ తెప్పించుకుని ఏ కంపెనీ వాడు మందులు ప్రాపర్గా డిజాల్వ్ అవ్వట్లేదు, బాడీలో డిజాల్వ్ అవ్వని మెడిసిన్స్ మనం మళ్ళీ వాడకూడదు, మళ్ళీ తెప్పించుకోకూడదు. ఎంత పెద్ద కంపెనీ అయినా సరే దాన్ని NSQ కింద డిక్లేర్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ కనుక యాప్లో పెడితే ఆ యొక్క కంపెనీని ఆ మందుని ఫర్దర్గా సప్లై చేయకుండా ఉంటుంది. మనం అలాంటి యాక్షన్ తీసుకోకపోతే మళ్ళీ అవే మందులు వస్తాయి, అవే మందులు తీసుకుంటాం. ఆ మందుల మూలం ఎటువంటి ప్రభావం ఉండదు. ప్రభావం లేని మందులు వాడడం మూలంగా వాళ్ళకి జబ్బులు తగ్గవు, వ్యాధులు తగ్గవు. మళ్ళీ ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఆర్థిక భారం చూసుకోవాల్సి వస్తుంది. మరి ఇవన్నిటినీ కూడా సమగ్రంగా పరిశీలన చేసి ఇక్కడి నుంచి అయినా సరే ప్రభావం లేని మందుల్ని మళ్ళా వాడకుండా వెబ్సైట్లో పెట్టి అట్లా ఆపాలని, మంచి క్వాలిటీ మందులే దాన్ని కంటిన్యూగా మనం తెప్పించుకోవాలని, అలాగే యాంటీబయాటిక్స్ మందులు, ఒక లివర్ మందులు, ఇవన్నీ కూడా అన్ని ఆరోగ్య సెంటర్లోనూ తగినంత స్టాక్ ఉంచాలని, స్టాక్ ఎక్స్పైరీ అవ్వకుండానే చూసుకుని దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవాలని ప్రభుత్వాన్ని